హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి హెల్దీ బేబీ ఫుడ్. ఈ ఫుడ్ బయట దొరికే ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ. మరి టుడే చేసే హోమ్ మేడ్ హెల్దీ సెర్లాక్ ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి. అలాగే ఒక కప్పు నిండా రైస్, 4 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 4 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 టేబుల్ స్పూన్ మైసూర్ పప్పు, 4 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్ పెసలు, 20 బాదంలు, 4 టేబుల్ స్పూన్ రాగులు. మరో మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది, అది తర్వాత వేసుకుందాం. ఇప్పుడైతే వీటిని బాగా వాష్ చేసుకుందాం. ఈ దినుసులని బాగా కడగాలండి, లేకపోతే పిల్లలకి ఫుడ్ పెట్టినప్పుడు వామిటింగ్స్ లేదా స్టమక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అందుకే బాగా వాష్ చేయండి. ఇలా శుభ్రంగా కడిగిన తరువాత ఒక వైట్ క్లాత్ తీసుకొని దాని మీద ఈ దినుసులని శుభ్రంగా ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టిన తర్వాత 3 to 4 అవర్స్ ఇలా ఆరనివ్వండి. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఈ దినుసులన్నీ వేసి బాగా వేయించాలి. ఇలా 9 to 11 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వామును వేయండి. ఇలా నిమిషం పాటు బాగా వేయించండి. వాము ఫుడ్లో వేయడం వల్ల పిల్లలకి అరుగుదల అనేది చాలా బాగుంటుంది. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటిని బాగా గ్రైండ్ చేయండి. ఇలా చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా తయారు చేసిన పొడితో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నెలోకి 3 to 4 టీ స్పూన్స్ సెర్లాక్ పౌడర్ని వేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. ఆ తరువాత ఫుల్గా వాటర్ వేసి బాగా కలపండి. స్టవ్ ఆన్ చేసి కన్సిస్టెన్సీగా కింద అడుగు పట్టకుండా బాగా కలపండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం చిక్కపడుతూ ఉంటుంది. ఇలా బాగా చిక్కపడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చూశారు కదా ఫ్రెండ్స్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.